వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. నిన్న పోలీసులను బెదిరించిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని సెక్షన్ 353 కింద పట్టాభిపురం పిఎస్లో కేసు నమోదైంది. నిన్నటి వైసీపీ నిరసన కార్యక్రమంలో పట్టాభిపురం సీఐపై మీ అంతు చూస్తానంటూ పరుష పదజాలంతో అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. నిన్న పోలీసుల్ని బెదిరించిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని సెక్షన్ 353 కింద పట్టాభిపురం పిఎస్లో కేసు నమోదైంది. నిన్నటి వైసీపీ నిరసన కార్యక్రమంలో పట్టాభిపురం సీఐపై మీ అంతు చూస్తానంటూ పరుష పదజాలంతో అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంశీరావు అందిస్తారు. సాంశీరావు, వైసీపీకి చెందిన మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నిన్న కూటమి ప్రభుత్వం ఏర్పడే ఏడాది సందర్భంగా వైసీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఆ నిరసన కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అంబటి రాంబాబు వెళ్లే సమయంలో పోలీసులు వారిని వాహనాలు అడ్డుకునే నేపథ్యంలో అంబటి రాంబాబు పట్టాభిపురం పోలీసుల పైన, సిఐ పైన కూడా దురుసుగా ప్రవర్తించి బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలో పట్టాభిపురం పోలీసులు విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబుతో పాటు మరికొందరిపై కూడా కేసు నమోదైంది. సెక్షన్ 353 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసిన పోలీసులు మరి అతనిపై అరెస్ట్ చేస్తారా లేక నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. శ్రీనివాస్, రైట్.